బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిరిసిల్ల పట్టణంలో కాంగ్రెస్ నేతలు కదం తొక్కారు. గాంధీ చౌక్ లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏఐసిసి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు నిరసన చేపట్టారు. ఇక ఢిల్లీలో రాహుల్ గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష నేతల అరెస్టులను ఖండిస్తూ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన జరిగింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు తమ నిరసన తెలియజేశారు. ఇక ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, ఇతర కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయడం దారుణమని వీరంతా ముక్త కంఠంతో ఖండించారు. నీట్ పరీక్షలు లీకేజీ నేపథ్యంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఎంతమంది ఆందోళనలు చేసినా మోదీ, అమిత్ షా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నాయకులు ఒంటెద్ది పోకడలకు ముందుకు పోతున్నారని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తే వారిపై లాఠీలతో విచక్షణారహితంగా దాడి చేయడం దారుణమని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. రాహుల్ గాంధీపై దాడి చేయడం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమే అని, బీజేపీ నాయకులకు నైతిక విలువ లేదని మండిపడ్డారు. నీట్ పరీక్షల లీకేజీ వలన ఎంతో మంది విద్యార్థులు బాధపడ్డారని కాంగ్రెస్ నేతలు గుర్తు చేశారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలో పరీక్షా పేపర్లు లీక్ అయితే నేడు బీజేపీ హయాంలో దేశవ్యాప్తంగా పరీక్షా పేపర్లు లీక్ అవుతున్నాయని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. రానున్న రోజుల్లో బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక ఎన్నికల్లో బీజేపీ కేవలం 100 సీట్లకే పరిమితం అవుతుందని కాంగ్రెస్ నేతలు జోస్యం చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. టోటల్గా చూస్తుంటే కనుక అటు కాంగ్రెస్ నేతలు పూర్తిగా ధర్నా వాతావరణం అయితే కొనసాగుతోంది. అయితే వీళ్ళ డిమాండ్ కేవలం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేనా, లేదంటే కాంగ్రెస్ అగ్రనాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడం వల్లనే ఈ నిరసన కార్యక్రమాలు తెలిపారా? థ్యాంక్ యూ. సిరిసిల్ల పట్టణంలోని సిరిసిల్ల జిల్లా కేంద్రానికి సంబంధించి కాంగ్రెస్ నేతలు మొత్తం కదం తొక్కి పెద్ద ఎత్తున కూడా ఈ రోజు గాంధీ చౌక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏఐసిసి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టారు. ఢిల్లీలో రాహుల్ గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష నేతలను కూడా అరెస్ట్ చేయడంపై ఖండిస్తూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శాంతియుతంగా నిరసన జరిగింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా చూస్తే ఇటు రాహుల్ గాంధీని కూడా అరెస్ట్ చేయడంపై ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపడుతున్నారని చెప్పేసి ఇటు కాంగ్రెస్ శ్రేణులు తమ నిరసన తెలియజేస్తున్నారని చెప్పేసి ప్రభుత్వ వైపు ఆది శ్రీను, జిల్లా అధ్యక్షుడు సంగీత శ్రీను, ఇతర కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొని లోక్సభ పక్ష నేత అయిన రాహుల్ గాంధీని కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయడంపై దారుణం అని చెప్పి వీరంతా ముక్తగణంతో ఖండిస్తున్నారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడంతో పాటు దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు నిరాశకు గురయ్యారు. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. మరి కొంతమంది విద్యార్థులు వారి యొక్క భవిష్యత్ ఎటు తెలుసుకోలేకపోయారు. ఎందుకంటే మొదటిసారిగా రాసిన ఎగ్జామ్స్ కు మళ్ళీ రెండోసారి రాసిన ఎగ్జామ్స్ కు చాలా తేడా ఉండడంతో పాటు ఇటు విద్యార్థులకు కూడా చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పేసి దీనిపైన తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పేసి దీనికి సంబంధించిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా ఎంతో మంది ఆందోళన చేస్తున్నా కూడా అమిత్ షాకు ఇటు బీజేపీ ప్రధానమంత్రి మోడీ కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని చెప్పేసి మండిపడడం జరుగుతుంది. బీజేపీ నాయకులు ఒంటెద్దు పోకడతో పాటు ముందుకు సాగలేకపోతున్నారని చెప్పేసి ఈ రోజు జంతర్ మంతర్ వద్ద ఢిల్లీలో నిరసన చేపట్టిన వ్యక్తులపై విద్యార్థులపై విచక్షణ రహితంగా లాఠీ చార్జ్ చేయడమే దీనికి కారణం అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు మండిపడడం జరుగుతుంది. దానిపైన కాకుండా ఇటు రాహుల్ గాంధీపై కూడా దాడి చేయడం ప్రజాస్వామ్యం కూని అని చెప్పేసి ఇటు చెప్పడం జరుగుతుంది. బీజేపీ నాయకులు నైతిక విలువలు లేకపోవడంతో మండిపడుతున్నారని చెప్పేసి నీట్ పరీక్ష పేపర్ల లీకేజ్ వల్ల ఎంతో మంది విద్యార్థులు బాధపడుతున్నారు కాంగ్రెస్ నేతలు అని చెప్పేసి గుర్తు చేసుకున్నారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన
పేపర్ ఏ ఎగ్జామ్ జరిగినా కూడా బీఆర్ఎస్ పార్టీ హయాంలోని ప్రతి ఒక్క పరీక్ష కూడా పేపర్ లీక్ అయ్యేది. కానీ ఇప్పుడు కేంద్రంలో సంబంధించి బీజేపీ హయాంలో దేశవ్యాప్తంగా కూడా పరీక్షల పేపర్ లీక్ అవుతున్నాయని చెప్పేసి కాంగ్రెస్ నేతలు మండిపడడం జరుగుతుంది. ఇదే కాకుండా చూస్తే ఈ రోజు బీజేపీ తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి ఇటు ప్రజలు కూడా నిరీక్షణ ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం చూస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు, దాంతో పాటు ఈ రోజు జరిగిన ఈ యొక్క నీటికి సంబంధించిన విద్యార్థుల పైన కూడా లాఠీ చార్జ్ చేయడమే ఇది దారుణం అని చెప్పేసి ఇకనైనా కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం ఇకనైనా కూడా కళ్ళు తెరిచి మొత్తం ప్రజలకు కావాల్సిన అన్ని కూడా చూసుకోవాలి, ఇలాంటి ఇంకా తప్పుదోవలు జరగకుండా ఉండాలని చెప్పేసి వెంటనే ఎవరైతే బీజేపీకి సంబంధించిన నాయకులు ఉన్నారో మంత్రి ధర్మేందర్ అతన్ని కూడా ధర్మేందర్ ప్రధాని కూడా తక్షణం బర్తరఫ్ చేయాలని చెప్పేసి ఇటు కాంగ్రెస్ నేతలు ప్రధాన డిమాండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సుధాకర్.